హై వ్యూవర్స్, మనం మొదటి నుంచి అనుకున్నట్టుగానే సైఫ్ అలీ ఖాన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, మరల ఇంకో ట్విస్ట్. ఏకంగా 19 సెట్ల ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. మొత్తం సిఐడి వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి అన్నింటిలో కూడా క్రాస్ చెక్ చేసి చూశారు. వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ కొంతమంది క్రిమినల్స్ డేటా ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళు ఏదైతే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో దానిలో ఇప్పుడు ఎవరినైతే మహమ్మద్ ఇస్లాం షాజహాన్ కుర్రాడు బంగ్లాదేశ్ అతను ఉన్నాడు కదా, అతను అరెస్ట్ చేశారు కదా, ప్రజెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతను ఫింగర్ ప్రింట్ చెక్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఎక్కడైతే ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేశారు సిఐడి వాళ్ళు కానీ ముంబై పోలీసులు కానీ, ఏ ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా ఇతను మ్యాచ్ కావట్లా. అంటే మనం నేను అనుకున్నట్టుగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు, పట్టుకున్నాడు వేరా, పట్టుకున్నాడు వేరు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగైనా మరలా ఇల్లు మొత్తం జల్లబట్టబోతా ఉన్నారు. ఎందుకు? సెలబ్రిటీ, దట్టు ముంబై, బాంద్రా అండ్ కాస్ట్లీ ఏరియా, యావత్ దేశమంతా గమనిస్తుంది. మీడియా వచ్చేసి దుమ్ము లేపేస్తుంది. న్యూస్ అయితే ఇది కరీనా కపూర్ చేయించబోయింది, చంపబోయిందని చెప్పేసి ఒకళ్ళు, పని మనిషితో ఎఫ్ఐఆర్ ఉండబట్టి ఈ రకం జరిగిందని ఒకళ్ళు, ఇంట్లో వాళ్ళు ఏదో చేశారని ఒకళ్ళు, లేదు ఆ 15,000 కోట్ల ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ పూర్వీకులది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద గవర్నమెంట్ తీసుకుంది కదా, కోర్టు దాని గురించి ఏదో మేనేజ్ చేద్దని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ డ్రామాని ఇంకొకళ్ళు, ఈవెన్ మన నితీష్ రాణే వచ్చేటప్పటికి ఏకంగా సైఫ్ అలీ ఖాన్ అన్నాడు కదా, హాస్పిటల్ నుంచి వస్తున్నాడా టూర్కి వెళ్ళి వస్తున్నాడా, అసలు ఏంటి అసలు ఆ మనిషి నిజంగా గొడవ జరిగిందా లేదని చెప్పేసి ఇలా మల్టిపుల్ డౌట్స్. ఈ మూమెంట్లో ఆ ఫింగర్ ప్రింట్ టాలీ కాల. మరి పట్టుకుంది అసలు ఎవరిని? మరలా అలర్ట్ అయ్యి సీఎడు నాయన మరలా మొత్తం జల్లెడ పెట్టండి రా బాబు అంటున్నారు. ఈ మూమెంట్లోకి రామ్ గోపాల్ వచ్చాడు. ముంబై పోలీసులు మీరు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటంటే ఈ మీడియాకి చెప్పాలి. అబ్రాడ్లో ఒక సెలబ్రిటీకి సంబంధించి ఒక ఇష్యూ అనుకున్నప్పుడు ఎవ్రీ 1 అవర్కి అప్డేట్ ఉంటుంది. అలా మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వండి. అలా ఇవ్వకపోతే సైఫ్ అలీ ఖాన్ సంబంధించి రూమర్లే స్ప్రెడ్ అవుతాయి అన్నాడు. ఎందుకంటే నిన్న మొన్న చూస్తుంటాడు ఎక్కడో, దాన్ని అర్థమైంది మనవాడికి ఎక్కడో తేడాగా ఉంది అని చెప్పేసి ఈరోజు ట్వీట్ పెట్టాడు అనమాట. సో మొత్తానికి ఏంటి విషయం, సైఫ్ అలీ ఖాన్ కేసు అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.